తాజాగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను, కేరళ ప్రజలను కంపేర్ చేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు అండ్ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద తాను చేసిన వ్యాఖ్యల చుట్టూ నెట్టింట కూడా చర్చ జరుగుతూ ఉంది. అయ్యన్న పాత్రుడు గారు ఏమంటారంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, సంక్షేమ పథకాల మీద ఆధారపడి ఉచిత పథకాలు ఎప్పుడొస్తాయి అని చెప్పి ఎదురు చూసే పరిస్థితే ఇక్కడ ఎక్కువ ఉంటుంది. కానీ కేరళలో ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. నేనేమైనా అంటే స్పీకర్గా ఉండి రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉండి ఇలా మాట్లాడతాడు అంటారు. అది పెద్ద వివాదం అయితే చివరికి నాకు పదవి కూడా పోతుందని నవ్వుతూ వ్యాఖ్యానించుకుంటూ, ఉచిత పథకాలు సంక్షేమం మీద ఆధారపడకూడదు, అభివృద్ధిలో భాగస్వాములు కావాలి కేరళ ప్రజల్లాగా అని చెప్పి కూడా స్పీకర్ గారు కామెంట్ చేశారు. అండ్ పర్యావరణం మీద దృష్టి పెట్టాలి. కేరళలో ఏమో ఒకరు మొక్క నాటాలి అనుకుంటే మన దగ్గర ఏమో ఉన్న చెట్లను నరికేస్తుంటారు అని. అండ్ అదే సమయంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విమర్శలు, ప్రతి విమర్శలు, దూషణలు, ప్రతి దూషణలకే సరిపోతూ ఉన్నాయి. అభివృద్ధి మీద చర్చే జరగడం లేదు. అభివృద్ధి మీద చర్చ జరగకుండా సమాజం అభివృద్ధి చెందదు. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడూ విమర్శలు, ప్రతి విమర్శలు, దూషణలే కాకుండా అభివృద్ధి చుట్టూ కూడా చర్చ జరగాలి అని స్పీకర్ గారు అయితే వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమాన్ని కరెక్ట్గా అమలు చేయలేక చివరి కొందరితో ఈ విధంగా మాట్లాడిస్తుంది అని కొందరు వ్యాఖ్యలు చేస్తూ ఉంటే, ఉచిత పథకాలు కూడా అభివృద్ధికి దూరంగా ఆగిపోయినటువంటి ప్రజల హక్కేనని చెప్పి మరికొందరు అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విమర్శలు, ప్రతి విమర్శలు, దూషణల చుట్టే జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి చుట్టూ జరగడం లేదు అన్న స్పీకర్ వ్యాఖ్యల మీద అసెంబ్లీలోనైనా కనీసం స్పీకర్గా ఉన్న వ్యక్తి అటువంటివి అడ్డుకోవాలి. కానీ స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్న పాత్రుడు గారు కూడా ఎన్నిసార్లు అటు జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ నేతలను దూషించారు. స్పీకర్ స్థానంలో ఉండి కూడా తాను అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి వైపే చర్చ జరగాలి అనుకుంటే ప్రతినిత్యం కూడా జగన్, వైసీపీ వాళ్ళని టార్గెట్గా చేసుకుని సభలో మాట్లాడనీయకుండా అభివృద్ధి వైపే చర్చ జరిగేలా స్పీకర్ గారు చేయొచ్చు. తన పరిధిలో తనకు అవకాశం ఉన్నది సమర్థవంతంగా తాను ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఆ తర్వాత కూడా అసెంబ్లీలో రాజకీయ దూషణలకు అవకాశం లేకుండా చేయగలిగితే బై డిఫాల్ట్గా క్షేత్రస్థాయి వరకు కూడా అభివృద్ధి వైపు చర్చ జరుగుతుంది. అక్కడ తిట్టి కింద మాత్రం తిట్టొద్దండి ఎలా కుదురుతుంది అని కొందరు నెటిజన్లు అసెంబ్లీలో కొన్నిసార్లు కొందరు మాట్లాడిన వ్యాఖ్యలు, స్పీకర్ గారు కూడా కొన్నిసార్లు ఆ సభలో అవసరమైన వ్యాఖ్యలు కాకుండా అనవసరమైన వ్యాఖ్యలు చేసిన వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద సంక్షేమ పథకాలు లేకుండా అయితే ఏది సాధ్యం కాదు. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అంటే ఏ రకమైన అభివృద్ధి? పచ్చని పంట పొలాలను తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అభివృద్ధి లాంటిదా? నెటిజన్స్ ఆర్ ఆస్కింగ్. సామాన్యుడు భాగస్వామిగా ఉండే అభివృద్ధి కావాలి. కేవలం కొందరు కార్పొరేట్లు, కొందరు రియల్ ఎస్టేట్లో లేకుంటే అధికారంలో ఉన్న కొందరికి ప్రయోజనం కలిగే విధంగా పర్యావరణాన్ని ధ్వంసం చేయడం అభివృద్ధి కాదు కదా. మొక్కలు నాటడం గురించి స్పీకర్ గారు మాట్లాడుతున్నారు, మంచిదే. మరి పంటలను ధ్వంసం చేయడం మీద కూడా మాట్లాడాలి కదా అని కొందరు నెటిజన్లు అయితే కొన్ని సంఘటనలు, కొన్ని పరిణామాలను గుర్తు చేస్తూ ఈ చర్చలో భాగస్వాములు అవుతూ ఉన్నారు.